పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ కాశీ విశ్వనాథ్ చెంతనే ప్రవహిస్తున్న పవిత్ర గంగామాత. ఈ గంగా నదిపై బోటు పైన మొత్తం ఘాట్లన్నీ చూడడానికి భక్తులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ఇక్కడ జరిగేంత మోసం బహుశా ఇంకే పుణ్యక్షేత్రంలోనూ జరగదంటే అతిశయోక్తి కాదు. కారణం, ఇక్కడ పండిట్లు అందరూ మోసం చేస్తారు. అలాగే ఈ బోటు నడిపే వాళ్ళు కూడా మొత్తం మోసమే చేస్తారు. తెలియని వాళ్ళ దగ్గర బోట్ షికార్కి 1000 రూపాయలు కూడా లాగేస్తారు. అదే తెలిసిన వాళ్ళు కొంచెం తెలివితేటలుగా మాట్లాడితే 100 రూపాయలకి అదే బోట్ షికార్కి తీసుకువెళ్తారు. ఈ బోట్లో మనకు అన్ని ఘాట్లని చూపిస్తారు. మేము ఇక్కడ అన్ని ఘాట్లు చూపించే విధంగాను, అలాగే గంగా హారతి ఖచ్చితంగా మాకు చూపించాలని, అది కూడా దగ్గర నుంచి చూపించాలని మేము బోట్ నడిపే వ్యక్తితో మాట్లాడుకున్నాము. అలాగే ఫైనల్గా మమ్మల్ని కాశీ విశ్వనాథుడికి సంబంధించి అతి చేరువుగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్న లలితా ఘాట్లో మమ్మల్ని దింపివేయాలని మేము అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న సత్యహరిశ్చంద్ర ఘాట్, ఇది కాశీలో దహన సంస్కారాలు చేసే 2వ ఘాట్. అలాగే మేము మణికర్ణికా ఘాట్ చూపించాలని చెప్పి అతనితో చెప్పడం జరిగింది. మణికర్ణికా ఘాట్ అనేది నిత్యం దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. ఈ మణికర్ణికా ఘాట్ కాశీ మొత్తానికి చాలా ప్రత్యేకమైనది. మాకు సాయంత్రం 6 గంటలకి గంగాహారతి చూపించి మరలా గంగాహారతి పూర్తయిన తర్వాత మమ్మల్ని లలితా ఘాట్లో దింపివేయటం జరిగింది. లలితా ఘాట్ నుండి లైన్ చాలా తక్కువ ఉంటుంది. కాశీ విశ్వనాథం దర్శనం చేసుకోవడం అక్కడి నుంచి చాలా సులభం. ఓం నమః శివాయ.